బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించే సమయం ఉంది. అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఇప్పటి వరకు మొత్తంగా 478 మంది అభ్యర్థులు 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు డెడ్లైన్గా ఉండగా రేపు నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ఇక మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు సమయం ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో స్థానికంగా భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఇప్పటివరకు మొత్తంగా 478 మంది అభ్యర్థులు 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు డెడ్లైన్గా ఉండగా రేపు నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ఇక మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.